గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని నేను అమరావతి రాజధాని కడితే పెద్ద మనిషి వచ్చి నేనేదో ఒక మాట చెప్తాననుకుంటే నేను గౌరవించి సార్ అంటే ఆ పెద్ద మనిషి మన ముఖాన మధ్య నిలగొట్టి మీ కర్మను వదిలిపెట్టిన పెద్ద మనిషి సభ్యత లేని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. మీకు రోషం లేదు, ఉందా లేదా? ఏమంటాడు తమ్ముళ్ళు? మా అబ్బాయి గురించి నా కుటుంబం గురించి మాట్లాడతావా నువ్వు? పెళ్లి చేసుకుని భార్యాభర్త కలిసి ఉన్నావా లేదా? ఈ ప్రధానమంత్రి గారు తమ్ముళ్ళు ఏమంటారు దీనికి? ఒక మాట అంటే 10 కాదు 100 మాటలంటా. జాగ్రత్తగా ఉండమని ప్రధానమంత్రిని హెచ్చరిస్తున్నా. రంగాలతో మార్పులెన్నో తెచ్చాడే, ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే, ప్రపంచ పట్టాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే. ఆలోచన మీ కృష్ణానిలో వస్తాయని వచ్చాయా తమ్మలపల్లికి, వచ్చాయా లేదా మదనపల్లికి, వచ్చాయా లేదా పుంగరూరుకి, పొలమనేరుకు వచ్చాయి, కుప్పానికి పోయినాయి. రేపు ఎల్లుండో చిత్తూరుకు తీసుకొస్తా. మొత్తం ఎకరా సస్యసేవలు చేస్తా. బంగారపాడేని కూడా తీసుకొస్తా. ఆనందవాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. చాణక్యుడిలా వ్యూహకర్తై అందరి వాడే అధినేతై విజయం వైపుకి కాలచక్రం తిప్పుతాడే. సంపదకే తన సృష్టికర్తయ్యై సమాజ సేవా కార్యకర్తయ్యై ప్రతి ఇంటికి పెద్ద కొడుకువై అవినీతిపై అగ్గి పిడుగువై అనుభవమున్న సీఎంగా ప్రోగ్రెస్ చేస్తాడే. ఆంధ్ర అంటూ కలవరించేలా చేస్తాడే. మీ పెద్ద కొడుకునై ఉంటానని నిరూపించాడే చంద్రబాబు నాయుడే. ఆనందంగా ఉన్నారా మీరు? పరిపాలన బాగుందని మీరందరూ అనుకుంటున్నారా లేదా? అనుకుంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఈ కోడి కత్తి పార్టీకి. తమ్ముళ్ళు, నేను ఆ రోజు హామీ ఇచ్చాను పాదయాత్రలో, జ్ఞాపకం ఉంది. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఒక మాట చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. 10 రెట్లు భరోసా పెంచాను. మళ్ళీ ఒక మాట్లాడినా 3000 రూపాయలు చేస్తానని చెప్పాను. ఆ తల్లి తండ్రి ఆనందానికి అద్దులే లేవు తమ్ముళ్ళు. మొన్న నేను చూశాను ఎన్నగరంలో ఒక ముసలమ్మ జెండా కట్టుకొని కర్ర పట్టుకొని వచ్చింది. మంచి ఎండ. నేను అడిగా, ఏ తల్లి ఎండలో వచ్చావు, నీ ఆరోగ్యం ఎట్లా అంటే, పెద్ద కొడుక నువ్వు వచ్చావు, నువ్వు నాకు భూమి పెడుతున్నావు, నిన్ను చూడకుండా నేను ఉంటానా పెద్ద కొడుక అన్నప్పుడు దానికంటే గుర్తే కావాలి తమ్ముళ్ళు. నిర్మాణం చేసేవాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక నాయకుడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక నాయకుడే. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.